ఇస్లాం హిందూ ఇట్లా అన్ని ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. వాళ్ళందరూ కలిసి ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏమంటే వక్ఫ్ సవరణ చట్టము చేయరాదు అనేటువంటిది, దాన్ని ఉపసంహరించాలనేది వాళ్ళ డిమాండ్. అవును. అయితే కర్నూలులో మొదట పర్మిషన్ ఇవ్వలేదు, అందుకోసం మేము పెట్టలేదు. లేట్గా నేను కూడా అడిగాను, ఎందుకంటే ఇంత లేట్గా పెడుతున్నాను. ఎందుకంటే ఇప్పుడు చట్టం అయిపోయింది, దాని యొక్క అమలుకు సంబంధించి సుప్రీంకోర్టులో పెండింగ్ ఉంది. సుప్రీంకోర్టు తీసుకునే తీర్పును బట్టి ఆ చట్టం అమలు అవుతుందా లేదా, ఏమి సుప్రీంకోర్టు ఏం చెప్తుంది ఏమిటి అనేది వేచి చూడాలి మనం. ఈ లాస్ట్ మినిట్లో ఎందుకు మీరు పెడుతున్నారంటే, లేదు అప్పుడు అవకాశం లేదు, అందుకోసం పెడుతున్నామని చెప్పారు. సరే పెట్టినారు. అయితే ఈ ముస్లిం పర్సనల్ లా బోర్డు ఒక పార్టీ కాదు, ఒకరికి అనుకూలం కాదు, ఒకరికి వ్యతిరేకం కాదు. వాళ్ళు జస్ట్ ఆ ఇష్యూ వరకే వాళ్ళ మెయిన్ కన్సర్న్. ఆ ఇష్యూ వరకు వాళ్ళు అందరినీ పిలిచారు, అందరి మీటింగ్ నేను కూడా పోయినాను. నేను మొదట్లోనే కొద్దిసేపు మాట్లాడి నేను వచ్చేసినాను. సరే వీళ్ళు తర్వాత అంటే వీళ్ళంతా బయట నుంచి వచ్చిన వాళ్ళు లేట్గా మాట్లాడతారు. ఆ రకంగా ఆయన మాట్లాడినటువంటి స్పీచ్ కూడా నేను కూడా పత్రికల్లో చూశాను. తర్వాత వచ్చి చెప్పారు నాకు. ఇది ఒక రాజకీయ సభగా మార్చడం ఎవరు చేసినా, అది అసదుద్దీన్ ఓవైసీ చేసినా, అది నేను చేసినా, లేదా ఇంకోరు చేసినా, ఎవరు చేసినా రాజకీయ సభగా దాన్ని మార్చడం కరెక్ట్ కాదు. ఏ పర్పస్ అయితే ఆర్గనైజర్స్ మీటింగ్ ఏర్పాటు చేశారో ఆ పర్పస్ మీద, ఆ చట్టానికి వ్యతిరేకంగా, దాంతో ముస్లింలకు వచ్చేటువంటి సమస్యల మీద మాట్లాడితే అది అది బాధ్యతాయుతంగా ఉంటుంది. అది చాలా సరి అయింది. ఆయన ఎంఐఎం మీటింగ్ పెట్టుకొని ఎంఐఎం మీటింగ్లో ఆయన ఏమైనా మాట్లాడచ్చు, ఆయన పార్టీ నాయకుడు ఆయన మాట్లాడచ్చు. లేదు వైసీపీ ఎంఐఎం కలిసి, ఎందుకంటే పోయిన ఎన్నికల్లో, అంతకుముందు ఎన్నికల్లో వైసీపీ వెంట ఎప్పుడూ ఎంఐఎం ఉంది, అవును, ఇప్పుడు కూడా ఉన్నారు, ఉంటే ఉండవచ్చు. అది వాళ్ళు ప్రత్యేక వేదిక మీద వాళ్ళు చెప్పుకోవాలి తప్ప అందరికీ సంబంధించినటువంటి వేదికల మీద రాజకీయ ప్రసంగాలు చేయడం అనేటువంటిది సాధ్యమైనంత వరకు నివారిస్తే ఐక్యత ఉంటుంది. అట్లా కాదు, ఇప్పుడు ఎవరో ఒక ఆర్గనైజేషన్ ఇప్పుడు ఇట్లా మాట్లాడినారు, ఇంకోరు కాదు కాదు వైసీపీని ఓడించాలా, తెలుగుదేశాన్ని గెలిపించాలంటే ఏమైంటుంది? ఆ మీటింగు గందరగోళం అవుతుంది కదా. కాబట్టి పొలిటికల్ స్పీచెస్ను సాధ్యమైనందుకు అవాయిడ్ చేసి, ఏ పర్పస్ అయితే వక్ఫ్ సవరణ చట్టం వాపసు తీసుకోవాలని డిమాండ్, అంతవరకే మాట్లాడింటే బాగుంటుంది. కానీ ఓవైసీ గారు వచ్చి మాట్లాడిన తర్వాత అది కాస్త రాజకీయ సభలాగా మార్చేసి వైసీపీ సభలాగా చేసేశారు. ఒకటి. రెండవది, నాకు చాలా కీలకమైన వ్యక్తులు చెప్తున్నది ఏంటంటే, మీరు అన్న పాయింట్ కరెక్ట్. ఈ సభలు నిర్వహిస్తున్నది ముస్లిం పర్సనల్ లా బోర్డు, వాళ్ళకి ఏ పార్టీతో సంబంధం ఉండదు, కేవలం మైనార్టీ రైట్స్, తర్వాత ముస్లిం వెల్ఫేర్, ఇటువంటివి మాత్రం వాళ్ళు చూస్తారు, నో డౌట్. కానీ దీనికి ఆర్థిక వనరులు సమకూర్చి అక్కడికి వీళ్ళని తరలించడము, ఇంపార్టెంట్ మైనార్టీని తరలించడము, లేకపోతే కొంతమంది ఇప్పుడు ఓవైసీ గారు లాంటి వాళ్ళని తీసుకురావడం, ఇటువంటివన్నీ స్పాన్సర్ చేస్తున్నది వైసీపీ అని వాళ్ళే చెప్తున్నారు, అక్కడ ఉన్న వాళ్ళే. ఇప్పుడు ఈ ఇంపాక్ట్, ఈ షేడు ముస్లిం పర్సనల్ లా బోర్డు మీద పడదా ఓవైసీ చేసిన పని వల్ల? పడుతుంది కదా, తప్పనిసరిగా పడుతుంది. ఎందుకంటే ఒకటి వాస్తవం ఏంటంటే, ఇప్పుడు షుబ్లీ గారు అంగీకరించకపోయినా, నేను అంగీకరించకపోయినా, ఫ్యాక్ట్ ఏమంటే ముస్లిం సమాజంలో ఈ చట్టం యొక్క సవరణ కేవలం ఇది ఒక్కటే కాదండి, వరుసగా వస్తున్నటువంటి క్రమంలో బీజేపీ యొక్క యాటిట్యూడ్ మీద చాలా బాధతో ఉన్నారు ముస్లింలు. సహజంగా ఎప్పుడైతే కూటమిలో బీజేపీ కూడా భాగస్వామ్యం అయిన తర్వాత ముస్లింల మనోభావాలు జనరల్గానే కూటమికి వ్యతిరేకంగానో లేదా కూటమి మీద అసంతృప్తినో ఉండవచ్చు. అయితే దీన్ని వైసీపీ వాడుకోవడానికి ముస్లిం పర్సనల్ లా బోర్డు కానీ లేదా అందులో ఉండేటువంటి ఆర్గనైజేషన్స్ కానీ దోహదపడరాదు. వాళ్ళు ఆ రకంగా వ్యవహరించకూడదు. వాళ్ళైతే వ్యవహరిస్తున్నట్టు నాకేం అంచనా లేదు. అయితే అతను విఐపి వచ్చి మాట్లాడతాను కూడా, అతను ఏం మాట్లాడతాడు, వీళ్ళు ఏం చేయగలుగుతారు? ఇప్పుడు ఓవైసీ మాత్రం దాన్ని తన రాజకీయాలకు అనుకుంది. ఒకటి ఫ్యాక్ట్ ఏమంటే వెంకటకృష్ణ గారు, ఇది వైరుధ్యం ఎట్లుంటుందంటే, భారతదేశంలో ఉండేటువంటి ముస్లిం సమాజంలో విద్యావంతులు కానీ మేధావి వర్గం కానీ అందరూ భావించేది ఏమంటే, ఓవైసీ బీజేపీకి బి టీమ్ గా ఉన్నాడు. అది కదా నేను అదే చెప్పాను ఇంట్రడక్షన్. అది దేశవ్యాప్తంగా మనకి ఇష్టం ఉన్న లేకపోయినా జరుగుతున్న విషయం చెప్తున్నాను నేను. బీహార్ ఎన్నికల్లో అతని పాత్ర, యూపీ ఎన్నికల్లో అతని పాత్ర, చివరి కర్ణాటకలో అతన్ని నిలవేసి నువ్వు వెనక్కి తిరిగిపోతావా, బలవంతంగా నిన్ను బయట ఇక్కడి నుంచి హైదరాబాద్ పంపించాలా అని కూడా నిలవేసి వాపసు పంపించినారు. ఆయన రోల్ మాత్రం బీజేపీకి అనుకూలంగా ఉంది. ఆయన ఎంతసేపు ఉన్న ముస్లింల ఓట్లను బాగా రెచ్చగొట్టి
కాంగ్రెస్ వైపు పోకుండా తన వైపు ఇంకో వైపు రప్పించుకొని కాంగ్రెస్ ను ఓడించే లక్ష్యంతో బీజేపీకి సహాయం చేస్తున్నాడని ఇది ముస్లింలో ఉండేటువంటి మేధావులందరూ భావిస్తున్నారండి. ఒకరిద్దరు కాదు, ఈవెన్ హైదరాబాద్ లో అడిగినా ముస్లిం మేధావులందరూ చెప్తారు ఈడు దొంగ అని. అయితే అతను వచ్చి బీజేపీని తిట్టడంలే. ఇప్పుడు వచ్చి ఇక్కడ బీజేపీ ఇంత దుర్మార్గం చేసింది, బీజేపీ చట్టం చేసింది, దాన్ని చంద్రబాబు బలపరచకుండా ఉండాల్సింది అన్న అభ్యంతరం లేదు. అట్లా కాకుండా టార్గెట్ చంద్రబాబు చేసుకోవడంతో ఇంటెన్షన్స్ ఏమిటి అనేది మాత్రం కొంచెం చర్చనీయాంశంగా ఉంటుంది. రైట్, ఒక్క నిమిషం గఫూర్ గారు, జ్యోత్స్న గారు, ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళి అక్కడ